పెండింగ్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలకు మోక్షం లభించనుంది. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నదెవరు? ఆశావహుల్లో ఎవరికి దక్కే అవకాశం ఉంది? రంగారెడ్డి డీసీసీ కోసం మరోసారి ఏఐసీసీ పరిశీలకులు రానున్నారా? సంగారెడ్డిపై మధ్య మార్గాన్ని అనుసరించనున్నారా? ఏఐసీసీ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో వీరి పాత్ర కీలకం. దీంతో ఈ పవర్ఫుల్ పోస్ట్ కోసం తెలంగాణలో పోటీ పెరిగింది. రాష్ట్రంలో అన్ని డీసీసీల్ని ప్రకటించినా 2 జిల్లాలకు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీల ఎంపికలో జరిగిన పరిణామాలతో ఈ 2 జిల్లాల అధ్యక్షుల్ని పెండింగ్లో పెట్టిన పార్టీ అధినాయకత్వం ఇప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య జరిగిన చర్చల తర్వాత వ్యవహారం కొలిక్కొచ్చినట్టు సమాచారం. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి చాలా పోటీ ఉంది. 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్న వారిలో మల్రెడ్డి రామరెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, మొగుళ్ల రాజరెడ్డి, గౌరీ సతీష్, భీం భరత్ వంటి నేతలున్నారు. హైదరాబాద్లో అంతర్భాగంగా ఉన్న జిల్లా కావడంతో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నది పార్టీ ముఖ్య నేతల ఆలోచన. రంగారెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావడంతో కాస్త సమర్థవంతంగా పనిచేసే నేతను ఎంపిక చేయాలని చూస్తోంది. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నిర్ణయం తీసుకోలేదు. 2023 ఎన్నికల్లో చేవేళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన భీం భారత్కు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో తన భార్యకు అవకాశం ఇవ్వాలని భీం భారత్ పార్టీ పెద్దల్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే డీసీసీ ప్రెసిడెంట్ పోస్టును ఇతర వర్గాలకు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి రామరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా మల్రెడ్డి రామరెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే మరోసారి ఏఐసీసీ పరిశీలకుల ద్వారా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు సంగారెడ్డి డీసీసీ ఎపిసోడ్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో పదుల సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా 2-3 వర్గాల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తన అనుచరుడు ఉజ్వల్ రెడ్డి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉజ్వల్ రెడ్డి కోసం ఏఐసీసీ దాకా వెళ్లి మంత్రి దామోదర గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ జిల్లాలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతున్నారు. మరోవైపు జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ తన సోదరుడు నగేష్ షట్కర్ కోసం పట్టుబడుతున్నారు. ఇలా ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న క్రమంలోనే డీసీసీ ఎంపికలో జాప్యం జరుగుతోంది. దీంతో మధ్య మార్గంగా ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న నిర్మలా జగ్గారెడ్డిని కొనసాగించాలని అక్కడి నేతలు కోరుతున్నారు. నిర్మలా జగ్గారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని సంగారెడ్డి నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీకృష్ణను కొనసాగిస్తున్నారు. దీంతో సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్గా నిర్మలా జగ్గారెడ్డిని కొనసాగించాలని అక్కడి నేతలు కోరుతున్నారు. ఇక ఫైనల్గా నిర్మలను అధ్యక్ష పదవిలో కొనసాగించడం లాంఛనమేనని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద పెండింగ్లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు డీసీసీ అధ్యక్షుని ప్రకటించే అంశం దాదాపు కొలిక్కొచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ 2 జిల్లాలకు డీసీసీ పోస్ట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.